ప్రెసిడెంట్ ట్రంప్ పవర్లోకి వచ్చాక ఇంటర్నేషనల్ లాను ఎలా ఉల్లంఘిస్తున్నాడో మనం చూస్తున్నాం. వెనిజులా అందుకు ఉదాహరణ. ఇరాన్పై దూకుడు చూస్తున్నాం. క్యూబా, కొలంబియాని, డెన్మార్క్ను, గ్రీన్లాండ్ విషయంలో హెచ్చరిస్తున్న చూస్తున్నాం. ఇంటర్నేషనల్ లాకి ఇది వ్యతిరేకము, యుఎన్ చార్టర్కి వ్యతిరేకము అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ వాస్తవంగా ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికన్ లాస్ను, అమెరికన్ కాన్స్టిట్యూషన్ను కూడా ఉల్లంఘిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మీకు 1973లో అమెరికన్ కాంగ్రెస్ వార్ పవర్స్ యాక్ట్ని ఒక చట్టాన్ని ఆమోదించింది. November 7th ఐ థింక్ ఆన్ 1973లో. ఈ వార్ పవర్స్ యాక్ట్ ఏంటంటే ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఏకపక్షంగా యుద్ధాలు చేయకూడదు అని. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఏకపక్షంగా యుద్ధాలు చేయడాన్ని నియంత్రిస్తూ అమెరికన్ పార్లమెంటు చట్టం చేసింది. కానీ మీరు చూడండి, ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చాక, సెకండ్ టైం ప్రెసిడెంట్ అయ్యాక ఇప్పటికీ 7 కంట్రీస్ పైన దాడులు చేశాడు. నైజీరియాలో దాడులు చేశాడు. నైజీరియా, ఇరాన్, ఇరాక్, సొమాలియా, యమన్, సిరియా, ఇలా అనేక దేశాలపైన దాడులు చేస్తూనే ఉన్నాడు. ఇంకా చేస్తానని వెనిజులా, ఇలా 7 కంట్రీస్ పైన చేశాడు. క్యూబా, కొలంబియా, మెక్సికో, డెన్మార్క్ని ఇప్పటికీ హెచ్చరించాడు, హిట్ లిస్ట్లో పెట్టాడు. 7 కంట్రీస్ని చేశాడు. మిగతా 4 కంట్రీస్ని హిట్ లిస్ట్గా పెట్టాడు. కారణాలు ఏదన్నా కానివ్వండి. నైజీరియాలో క్రిస్టియన్స్కు రక్షణ లేదు అంటూ అటాక్ చేశాడు. డెన్మార్క్లో గ్రీన్లాండ్ ఇచ్చేయండి, డెన్మార్క్ పైన అటాక్ చేస్తానంటున్నాడు. వెనిజులాలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి మదురోను కిడ్నాప్ చేశాడు. ఇరాన్లో ప్రొటెస్ట్లను క్రూరంగా అణచివేస్తున్నాడని చెప్పి ఇరాన్పై దాడికి ఉపక్రమిస్తున్నాడు. కొలంబియాను డ్రగ్స్ విషయంలో బెదిరిస్తున్నాడు. క్యూబాలో ఇన్కాంపిటెంట్ గవర్నమెంట్ ఉంది కనుక కూలగొడతానంటున్నాడు. ఇలా ఒక్కొక్క కంట్రీని ఒక్కొక్క రకంగా బెదిరిస్తున్నాడు. కెనడాను ఏకంగా దాడి చేయలేదు, కానీ అమెరికాలో 51st స్టేట్గా 51వ రాష్ట్రంగా రమ్మని హెచ్చరించాడు. సో ఇలా మాస్కో పైన అటాక్ చేయగలవా అని కాయిదాలు ఇస్తే అంటూ ఉక్రెయిన్ను ఉచికాయిస్తున్నాడు. సో ఇది క్లియర్గా వార్ పవర్స్ యాక్ట్ ఆఫ్ 1973కి ఉల్లంఘన. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఇక రెండవది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. ఈ చట్టాన్ని అమెరికాలో ఎందుకు చేశారు? ఈ చట్టం చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఏదైనా అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆర్థిక చర్యలు తీసుకోవటానికి ఇచ్చారు. దీన్ని తన విశృంఖల టారిఫ్ల విధింపుకు ట్రంప్ వాడుతున్నాడు. ఆల్రెడీ అమెరికన్ సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. అమెరికన్ దిగువ కోర్టులు ఇది రాజ్యాంగ విరుద్ధము, దేశ ప్రెసిడెంట్కి ఇలాంటి హక్కులు లేవు అని ఇప్పటికే ఆల్రెడీ తీర్పులు కూడా చెప్పాయి లోయర్ కోర్ట్స్. ఇప్పుడు హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, కోటస్ అంటారు, సుప్రీం కోర్ట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, పోటస్, ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్కు ఈ పవర్స్ ఉన్నాయా లేదా అని విచారణ జరపటానికి సిద్ధంగా ఉంది. సో రెండవది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ పైన తేలాల్సింది. దిగువ కోర్టులు ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పు చెప్పాయి. ట్రంప్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడని. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు వాస్తవంగా ట్రంప్ నియమించిన వాళ్ళు 3 ఉన్నారు. కన్జర్వేటివ్స్, రిపబ్లికన్ అనుకూల ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఉన్నారు, మెజారిటీ ఉన్నారు. అయినా కూడా విచారణ సమయంలో న్యాయమూర్తులు వ్యక్తం చేసిన అనుమానాలు చూస్తే ట్రంప్ కూడా అనుమానం వేస్తోంది, ఎక్కడ దీన్ని రాజ్యాంగ విరుద్ధమని కోర్టులు తీర్పు చెప్తాయను. అందుకే స్టేట్మెంట్ ఇచ్చాడు, వీఆర్ స్క్రూడ్ ఇఫ్ సుప్రీం కోర్ట్ స్ట్రైక్స్ డౌన్ ద టారిఫ్స్ అని. ఇక మూడవది అమెరికా రాజ్యాంగానికి సంబంధించిన ఫెడరల్ విధానం. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మోర్ ఫెడరల్ దెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగమైన మీకు కాస్త క్వాసై ఫెడరల్ అంటారు. అంటే రాజ్యాంగం కాస్త కేంద్రం వైపుగా మొగ్గు చూపుతుంది మన దగ్గర.
మనది ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అన్నా కూడా ఇండియా ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు, అధికారాలు కూడా కేంద్రం చేతిలో ఎక్కువ ఉంటాయి. కానీ అమెరికాలో ఇట్స్ ఎ ట్రూ ఫెడరల్ స్టేట్. అంటే ఫెడరల్ ప్రభుత్వానికి అధికారాలు వేరుంటాయి, రాష్ట్రాలకు అధికారాలు ఉంటాయి. కొన్ని అయితే ఈవెన్ టాక్సేషన్ పవర్స్ కూడా రాష్ట్రానికి మారిపోతుంది. ఈవెన్ డ్రగ్ ప్రివెన్షన్ విషయంలో కూడా రాష్ట్రానికి మారిపోతాయి. చాలా చట్టాలు రాష్ట్రాలు సొంతగా చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు మన దగ్గర కాంకరెంట్ జాబితా ఉంది, అమెరికాలో కాంకరెంట్ జాబితా ఉండదు. సో ఇలా అనేక విషయాల్లో అమెరికన్ రాజ్యాంగం మోర్ ఫెడరల్. అంటే రాష్ట్రాలకు అధికారాలు ఉంటాయి, ఈవెన్ లోకల్ మున్సిపాలిటీలకు కూడా పవర్స్ ఉంటాయి. కానీ ట్రంప్ వాటిని దేన్ని పట్టించుకోకుండా రాష్ట్రాల గవర్నర్లను, మేయర్లను పక్కకు పెట్టి ఏకంగా ఫెడరల్ బలగాలను దించుతున్నాడు. అందుకు ఉదాహరణ లాస్ ఏంజల్స్లో, ఇది కూడా కోర్టులకు ఎక్కింది కూడా. మీకు కాలిఫోర్నియా గవర్నర్ను సంప్రదించకుండా, లాస్ ఏంజల్స్ మేయర్ను సంప్రదించకుండా ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ పేరిట మీకు లాస్ ఏంజల్స్లో ట్రంప్ ప్రభుత్వం చేసిన వ్యవహార సరళి మనం చూసాం. ఇది అమెరికన్ ఫెడరల్ చట్టాలకు, ఫెడరల్ రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధమైంది. ఇక మీకు 4వది అమెరికన్ ఫెడ్. సో అమెరికాలోనే కాదు, డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అంతటా కూడా రిజర్వ్ బ్యాంక్ మన దగ్గర అంటారు, అక్కడ ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ అంటారు. అమెరికన్ సెంట్రల్ బ్యాంకుకు అటానమీ ఉంటుంది, ప్రభుత్వం నిర్ణయించదు. కానీ బహిరంగంగానే ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ చైర్మన్ను జెరోమ్ పవెల్ను బెదిరిస్తున్నాడు, తొలగిస్తానని హెచ్చరించాడు. ఆల్రెడీ ఒక గవర్నర్ను తొలగిస్తే అది సుప్రీంకోర్టుకు కూడా కేసు వెళ్ళింది. తన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్ను ఏకంగా ఫెడ్ గవర్నర్గా నియమించారు. ఇది కూడా మీకు వివాదమైంది. ఇప్పుడు ఓపెన్గానే జెరోమ్ పవెల్ ఫెడ్ గవర్నర్ ప్రకటించాడు కూడా, మీకు ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కోరినట్లుగా మేము వడ్డీ రేట్లను నిర్ణయించినందుకు గాను మా పైన క్రిమినల్ ఇన్వెస్టిగేషనే ఆర్డర్ చేశారు. అంటే ప్రపంచ డెమోక్రసీస్లో ఎక్కడా లేని విధంగా ఫెడరల్ రిజర్వ్, అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ అటానమీ పైన ప్రెసిడెంట్ బహిరంగంగానే అటాక్ చేస్తున్నాడు. ఇది మామూలు దాడి కాదు. దీనివల్ల అమెరికన్ మానిటరీ సిస్టమ్ పైన, అమెరికన్ డాలర్ పైన, ప్రపంచ పెట్టుబడుల కాన్ఫిడెన్స్నే దెబ్బతీసేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే మీకు డాలర్ విలువ పడిపోతుంది చూడండి. లాస్ట్ 3 వీక్స్లో దీనిపైన నేను ఇంకో వీడియోలో చెప్పాను. ఫెడ్ పై ట్రంప్ దాడి డాలర్ విలువ ఎలా తగ్గుతుందని. బ్లూంబర్గ్ స్పాట్ ఇండెక్స్, డాలర్ స్పాట్ ఇండెక్స్ మీకు చూపెడుతుంది ఎలా తగ్గుతుందో. సో అందువల్ల 4th ఆస్పెక్ట్ ఫెడ్ అటానమీ. 5th ఆస్పెక్టు అమెరికాలో ఉండేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, నిరసన తెలిపే స్వేచ్ఛ. అమెరికన్ డెమోక్రసీ బిలీవ్స్ ఇన్ కంప్లీట్ ఫ్రీడమ్స్. ఆఖరికి తుపాకులు పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఇస్తుంది. అందుకే అమెరికా అంత ఎంటర్ప్రెన్యూరల్ సొసైటీగా, అంతటి పౌర చైతన్యం ఉన్న సమాజంగా అమెరికా రూపుదిద్దుకోవటానికి కారణం అది. అమెరికన్ యూనివర్సిటీస్లో ఆ అటానమీ ఉంటుంది. మీరు కానీ ట్రంప్ వచ్చాక వరుస పెట్టి ఇన్స్టిట్యూషన్స్ పైన అటాక్ చేస్తున్నాడు. ఒక్క ఫెడ్ పైనే కాదు, యూనివర్సిటీస్ పైన అటాక్ చేస్తున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీని అటాక్ చేశాడు. ఇలా అనేక యూనివర్సిటీల పైన ఓపెన్గానే దాడి చేస్తున్నాడు. దానికి తోడు మీకు 50 యూనివర్సిటీస్లో ఏకంగా పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు జరిగాయి. మీకు వాటిపైన కూడా ఉక్కుపాదం మోపుతున్నాడు. వారి సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తూ కొంతమందిని ఈవెన్ డిపోర్టేషన్ చేస్తున్నాడు, ఇతర దేశస్తులనైతే. పోనీ తమ దేశ ప్రజలపై కూడా భావ ప్రకటన స్వేచ్ఛకు సంఖ్యలు విధిస్తున్నాడు, ఆంక్షలు విధిస్తున్నారు. ఇది ఎక్కడ మనకు డెమోక్రటిక్ నేషన్, అమెరికన్ లాంటి డెమోక్రసీకి అసలు యాక్సెప్టే కాదు. మన దగ్గరన్న రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, ఫండమెంటల్ రైట్స్ పైన విధించే అధికారం ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పిస్తోంది. కానీ అమెరికాలో రైట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్స్కి ఉండేటువంటి ప్రత్యేకతది. సో దట్స్ ఎ కాన్స్టిట్యూషన్ విచ్ బిలీవ్స్ ఇన్ ఫ్రీడమ్స్కు అత్యధికమైన విలువిచ్చేటువంటి దేశం అది. అందుకే పౌర హక్కులకు అత్యధిక విలువిచ్చేటువంటి దేశం. కానీ మీకు ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు అమెరికన్ సివిల్ లిబర్టీస్, అమెరికన్
ప్రజల పౌర స్వేచ్ఛలు కూడా ప్రశ్నార్థకమవుతాయనే ఆందోళన కలిగే పరిస్థితికి ఏర్పడింది. అందువల్ల క్లియర్గా ట్రంప్ ఈజ్ వయలేటింగ్ అమెరికన్ లాస్, అమెరికా చట్టాలనే ట్రంప్ ఉల్లంఘిస్తున్నారు.